హోదా కావాలి. ఉమ్, నీకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదనిపించింది, చంద్రబాబుకి ఏం చేయలేదని. ఉమ్, ఆయన పోరాడుతున్నాడు, నువ్వు పోరాడుతున్నావు. ఇంకా మీ ఇద్దరు విడివిడిగా ఎందుకు పోటీ చేయాలి? అవును. సింపుల్ లాజిక్ కదా. ఉమ్, అయినా కూడా మేము వేరువేరుగా పోటీ చేస్తాం, కానీ జగన్ గద్దెనెక్కినివ్వను ఉమ్, అన్న తర్వాత ఏంటది? పరోక్షంగా అంటే వీళ్ళ రాజకీయ జీవితాన్ని మరొకసారి తను ఫడంగా పెట్టాడు. అవును. ఉమ్, దాంతో అప్పటికి 2025 30కి వచ్చింది, 30 నుంచి 19లో 24కి వచ్చేటప్పటికి 35 ఏళ్ళు వచ్చేసింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ సరే ఏదో ఈ మధ్యన మనం ఇరగదీద్దాం అనుకున్నాడు. ఇప్పుడు 24 మంది, అందులో ఆల్రెడీ ఇప్పుడు కొనతాల రామకృష్ణ ఉమ్, ఉమ్, ఇలా మనిషి ఏం కాదుగా, ఉమ్, ఇప్పుడు దాని బదులు వేరే సీట్ తీసుకోవచ్చుగా, ఉమ్, అయిపోయింది. ఇప్పుడు దుర్గేష్ లాంటి తీసుకెళ్ళి నిడదవోల్లో పెడితే, ఉమ్, నిడదవోలు పెదకామ నియోజకవర్గం, ఉమ్. వాళ్ళు ఎందుకు ఓట్లేసి ఈయన గెలిపిస్తారు? అంటే అక్కడ టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళు గెలుస్తారు అనేది వీళ్ళ ఆలోచన. అదే ఇద్దరి కదా మధ్య అదే అమాయకత్వం. కుదిరింది అనేది. ఉమ్, అదే అమాయకత్వం కదా. అక్కడ ఉన్నట్టు శేషారెడ్డి ఊరుకుంటాడా? ఉమ్, అక్కడే ఇద్దరి మధ్యన కొట్లాట ఉంది. అవును. ఉమ్, మళ్ళీ మూడో వ్యక్తి వచ్చి అక్కడ అవుతుందా? ఉమ్, దుర్గేష్కి ఇంకోటి, తనకు బలం ఉన్న ప్రదేశంలో వదిలేసి అక్కడికి తీసుకుపోతే ఏం చేస్తాడు? అవును. ఉమ్, ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. ఇదంతా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇంకా మిగతా వాటిట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళే రాబోతున్నారు. కనీసం 5-6 తెలుగుదేశం వాళ్ళకే సీట్లు ఇవ్వబోతున్నారు. ఉమ్, ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఎవరు ఉమ్, అవును. తెలిసిందే కదా, అవును. ఇదే నిమ్మల రామానాయుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు. అవును.